వెల్కమ్ టు తెలుగు వన్. మనతో మాట్లాడటానికి వెనిగళ్ల రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘంగా 7 సంవత్సరాల పాటు చెస్ అకాడమీ చైర్మన్గా పనిచేశారు. నమస్కారం అండి. నమస్కారం. రాష్ట్రంలో 100 రోజులు పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం వచ్చి అనేక సంఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి, రకరకాల సంఘటనలు. నిన్న ఏదైతే సాక్షాత్తు ముఖ్యమంత్రి నోటి నుంచి తిరుమల లడ్డుకు సంబంధించిన అపవిత్రం అయ్యింది, దాంట్లో జంతు అవశేషాలు ఉన్నాయి అనేది భక్తుల మనోభావాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల లడ్డు, తిరుమల ప్రస్థానం, ఆ ప్రాశస్త్యానికి కూడా ఒక చెడ్డ పేరు లాంటి పరిస్థితి వచ్చింది. మీరు పరమ భక్తులు, వెజిటేరియను, దాదాపు ఎన్ని గంటలు పూజ చేస్తారు రోజుకి? మీరు రోజుకి 3 hours 3.5 hours చేస్తాను పూజ. మార్నింగ్ ఈవినింగ్. ఓకే. ఈ సంఘటన పట్ల మీ స్పందన తెలియజేస్తారా? ఇది చాలా దురదృష్టం అండి. ఈ 100 రోజుల కూటమి పాలనలో అనేక కుంభకోణాలు, అనేక అవినీతి ఆరోపణలు ఎన్నో చూసాం. సరే, ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి సర్వసాధారణం అని అనిపించినా కూడా కొన్ని బాధ వేసిన సంఘటనలు చాలా జరిగినాయి. జత్వాని కేసు కానీ అనేక రకాలు చూసాం. ఇంత ఘోరాలు అనుకోలేదు మేము. అయినా ఈయనకి సర్వసాధారణం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా జనాలు తెలుసు, కానీ అందరం మేము మామూలుగా ఈ సర్వసాధారణంగానే వదిలేసామండి, ఈయనకి కామనే కదా అని. కానీ నిన్న ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో, దీంట్లో పంది కొవ్వు, చేప నూనె ఇటువంటివి కలిసినప్పుడు ఎంతో ఎంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యామండి మేము. ఇది ఊరికనే జగన్మోహన్ రెడ్డిని వదిలిపెడతాండి, ఈ పచ్చి పాపం ఇది. ఇప్పుడు పూజ అంటే మేము జనరల్గా ఎవరిని కూడా మైల ఉన్నా రానియం. అసలు ఆ నాన్ వెజిటేరియన్ మొట్టకూడదు పూజకి వెళ్ళే ముందు. అసలు ఎవరు తినరు, వెళ్ళేమో తలస్నానం చేసి పవిత్రంగా వెళ్ళాల్సిన పూజ. అందులో వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, అందరికి ఇష్టదైవం. అటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అనేది మొదట 5 సంవత్సరాలు మేము తింటానని మాకు ఏం చేసింది, తిని పూజకి కూడా వెళ్ళాం మేము. మాకు తెలియదు కదండి ఇదేమి. ఆ పాపం ఉంటే ఆయనకే చూడుతుంది. అది క్వాలిటీ బాగాలేదనుకోండి, ఏదైనా మసాలా దినుసులేని కక్కువ పెట్టి తక్కువ రేటుకి తెచ్చారేమో అనుకున్నాం, కానీ ఇంత ఘోరం ఎవరో ఊహించలేదండి. ఇప్పుడు అదే భక్తులు చెప్పే మాట విని ఆ శ్యామలరావు గారికి ఆయన చేతులు దండం పెట్టండి, ఆయనకి ఎందుకు వచ్చింది అనుమానం. ఆ రిజర్వ్లో ఉన్నటువంటి ఆ నూనెని, ఆవు నెయ్యి అనే పిలువబడే నూనెని, ఆ నెయ్యిని తీసుకుని ఆయన ఇండియాలోనే ఒక ప్రథమ స్థానంలో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వాళ్ళకి గుజరాత్ వాళ్ళకి పంపించి టెస్ట్ చేయించకపోతే ఈ నిజం బయటపడేది కాదు, ఈ పాపం ఎన్నాళ్ళు కొనసాగేది కూడా మనకు తెలియదండి. తెలిసిన మరుక్షణాన్ని రిజల్ట్ రాకముందే ఈ నెయ్యి ఆపేసి, మరి ఇంతకుముందు పెట్టినటువంటి మన ఇంతకుముందు వేరే ఈ వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ నందిని నెయ్యి వారిని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి, ఇంకప్పుడు రిజల్ట్ రాలేదండి. రిజల్ట్ రాకముందే ఆయన ఆపేసి ఆ తెప్పించిన రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే అసలు అది ఈ మనిషి అని ఎవడు చేయండి. అప్పుడులోనే మీకు గుర్తుందో లేదో మరి, అప్పుడులోనే డైరీ డెవలప్మెంట్ చైర్మన్, గుజరాత్ డెవలప్మెంట్ చైర్మన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన, అయ్యా మేము నెయ్యి సప్లై చేసింది స్వామివారికి అని చెప్పి లాభ నష్టాలు ఏమాత్రం ఆశించకుండా చేసామండి. ఈ 350 రూపాయలు కేజీ రేటు వర్కౌట్ అవుతుందండి, ఎందుకైనా మంచిది మీరు క్వాలిటీ టెస్ట్ చేసుకుని తీసుకోమని చెప్పారండి. సుబ్బారెడ్డి గారు కానీ ఎవరు పట్టించుకున్న చైర్మన్ కానీ ఎవరు లేరండి. ఈ దారుణంలో నాటి పాలకులు తెలిసే ఆ పని ఖచ్చితంగానండి. ప్రతి శాంపుల్ కూడా టెస్ట్ చేయాలండి. తిరుపతి దేవస్థానానికి వచ్చే మెటీరియల్ టెస్ట్ చేసి తీరాలి. వాళ్ళకి ఉందండి, క్వాలిటీ కంట్రోల్ చేసి తీరాల్సిందే వాళ్ళకి. కనీసం చైర్మన్ గారు అది భక్తుడు అంటాడు ఆయన, మరి ఏం భక్తులు అర్థంగా మామూలుగా 5 ఏళ్లలో రుచి తేడా వచ్చింది అనేది అనిపించిందా మీకు? చాలాసార్లు అనిపిస్తుంది. మేము అనుకుంది ఇది అనుకోలేదండి. మసాలా దినుసులు తక్కువ రేటుకి వేస్తారు, కుంకుమ పువ్వు కూడా తక్కువ రేటుకి వస్తుందని పేపర్లు చూసామండి. కుంకుమ పువ్వు కూడా ఖచ్చితంగా వేయాలండి. ఆ కుంకుమ పువ్వు కూడా తక్కువ రేటు కూడా దొరుకుతుంది. అది ఏమన్నా నాసిరకం క్వాలిటీ వాడారు అనుకున్నా. నెయ్యి విషయంలో ఇంత దారుణం ఎవరు అనుకుంటారండి. జంతువుల నెయ్యి, కొవ్వు నుంచి వచ్చిన ఆయిల్ని నెయ్యిగా అనేది ఎవరు ఊహించలేరండి. చాలా దారుణమైన విషయం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులు అందరూ కూడా తీరణ మనస్తాపానికి గురైన విషయం ఇది. ఈ పాపం జగన్మోహన్ రెడ్డి ఊరిని పొరపాటు కూడా పోదేనా తగులుతుందని ఇంత నీచానికి పాల్పడినాడికి ఆ స్వామివారే చూస్తారండి. కానీ అన్నిటికంటే దారుణమైన విషయం, మహానుభావుడు మోడీ గారు మరి ఆయన ఉన్న ఆ నవరాత్రుల రోజులు ఆయన లిక్విడ్ మీదే, ఓన్లీ పానీయం మీద ఉంటారండి. ఆయన ఏం తీసుకొని చాలాసార్లు చూసాం మనం, ఆయన తీసుకోరండి. అమెరికా వెళ్ళినా కూడా ఆయన ఈ నిమ్మకాయ రసం, తేనె తప్పితే ఇంకేం తాగలేదండి. మరి ఆయన చేత కూడా ఆయన ఈ లడ్డూ ప్రసాదం తినిపించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందండి.
ఆ 5 సంవత్సరాలు ఎన్నిసార్లు లడ్డు తిని ఉంటారో మోడీ గారు. పాపం చుట్టుకుంటుందండి జగన్మోహన్ రెడ్డికి. ఆయనతో కూడా అటువంటి ఆయనతో కూడా తినిపించాడు నేను. ఎన్నోసార్లు లడ్డు ప్రసాదం తీసుకెళ్ళాడు. ఈ పాపం ఊరినే పోదండి. ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినేది చేసిన జగన్మోహన్ రెడ్డికి అనుభవిస్తాడు నేను భవిష్యత్తులో. దీన్ని శిక్షించే ప్రభుత్వ పరంగా ఏదైతే తెలిసి ఉద్దేశపూర్వకంగా నాణ్యత అనేది లేకపోవటం, దాంట్లో ఈ రకరకాల ఈ అవశేషాలు, జంతు అవశేషాలు అనే దానికి సంబంధించి శిక్ష మీరు మామూలుగా పాపం తగిలిద్ది అనే వ్యవహారం, బట్ ఇక్కడ ఆ తప్పుకి దాని బాధ్యుల్ని చట్ట ప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా? తప్పకుండా శిక్షించాలండి. ఇందులో చంద్రబాబు గారు పెద్దానికి ఏదైనా ఉంటే కక్ష సాధింపని అనుకుంటారేమో అని వెనకడుగు వేస్తే ఇది పెద్ద తప్పు అవుద్దండి. భక్తుల మనోభావాలండి ఇది. ఎంత ఘోరమండి. ఎవరన్నా తలస్నానం చేసి పూజకి వెళ్తారని ప్రసాదం ఎత్తి చెప్పులు వదిలి పెట్టుకుని కళ్ళగద్దుకుంటారండి. కొంతమంది పూజ గదిలో పెడతారు, పూజ చేసిన తర్వాత తినరు. ఇప్పుడు కొత్తగా కొంతమంది తింటున్నారని పూర్వకాలం అయితే ఖచ్చితంగా పూజ గదిలో పెడతారు, ఇప్పుడు కూడా పెడతారండి. అటువంటి పవిత్రతను కాపాడలేనప్పుడు బాబు గారు కూడా యాక్షన్ తీసుకోవాలండి. చైర్మన్ దానికి బాధ్యులు. జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ అయిందండి. చీఫ్ మినిస్టర్ తెలవకుండా ఏది జరుగుతుందండి? ఇన్ని వేల టన్నుల నెయ్యి తీసుకోవడం అంటే చీఫ్ మినిస్టర్ తరగకుండా ఎడ తెలుతుందండి? చీఫ్ మినిస్టర్ జరిగే తెలుతుందండి. ఇంత పెద్ద టెండర్ అది తక్కువ వ్యవహారం కాదు కదండి. ఖచ్చితంగా తెలిసే జరగాలండి. ఇటువంటి వాటిలో బాబు గారు యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నామండి. కొంచెం లేట్ అయినా కానీ ఆయన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. భక్తులకి నమ్మకం కలుగుతుంది. శిక్ష పడితే భగవంతుడు అనే ఉన్నాడు, శిక్షించాడని నమ్మకం కలుగుతుంది. అది కాపాడవలసిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉందండి. ఇది ఏదైతే తిరుమల లడ్డూకి సంబంధించిన నాణ్యతలో ఈ ల్యాబ్ రిపోర్టుకు సంబంధించి హిందువుల మనోభావాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశంగా దీన్ని హిందువులు భావిస్తున్నారు. ఆనాటి పాలకులు, అది ముఖ్యమంత్రి నుంచి ఈఓ వరకు, ఆ గుడి చైర్మన్ నాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్వయాన పిన్ని భర్త సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నారు, ఆయన వరకు ఆనాటి ఆ పాత్రలో తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యంగా ఏదైతే పాలక మండలిలో విధులు నిర్వహించారో వాళ్ళందరినీ శిక్షించాలి అని చెప్పేసి ఒక భక్తుడిగా రాజేంద్ర గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు.